అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ్. దేశంలో కరోనా వైరస్ మరోసారి కలకలం రేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పలు దేశాల్లో కరోనా కేసులు నమోదు కాగా భారత్లో కూడా కోవిడ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతుంది. ఇది కాస్త 1000ని దాటేసింది. కేరళ నుంచి కర్ణాటక వరకు, మహారాష్ట్ర నుంచి ఢిల్లీ వరకు కొత్తగా వెలుగులోకి వచ్చిన కరోనా కేసులు ఇప్పుడు భయపెడుతున్నాయి. కరోనా వల్ల మహారాష్ట్రలో 4, కేరళలో 2, కర్ణాటకలో 1 మరణించారు. ప్రస్తుతం భారతదేశంలో మొత్తం 1009 యాక్టివ్ కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్రాల వారీగా కోవిడ్ కేసులు చూస్తే కేరళలో అత్యధిక సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కేరళలో అత్యధికంగా 430 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో 209 కేసులు, ఢిల్లీలో 104 కేసులు, గుజరాత్లో 83, తమిళనాడులో 69, కర్ణాటకలో 47 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు ఉత్తరప్రదేశ్లో 15, రాజస్థాన్లో 13, పశ్చిమ బెంగాల్లో 12, పుదుచ్చేరిలో 9, హర్యానాలో 9, ఆంధ్రప్రదేశ్లో 4, మధ్యప్రదేశ్లో 2, ఛత్తీస్గఢ్లో 1, గోవాలో మరొకటి, తెలంగాణలో ఇంకొకటి యాక్టివ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో భారతదేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1009కి చేరుకుంది.